చాలామంది ఇమీడియట్గా బయటకు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశాం. లాస్ట్ టైంలో సంబంధించి ఎటువంటి భూ ఆక్రమణలు జరిగినా, వాళ్ళకి భూ సమస్యలు ఉన్నా కూడా ఒక 30 రోజుల ప్రోగ్రాం పెట్టి ఎంఆర్ఓల్ని వాళ్ళని కూడా వాళ్ళ ఊర్లే పంపించి మనం ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నాం. వాళ్ళ అన్నిటి మీద చర్యలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు. అన్నీ కూడానండి. మొన్ననే గౌరవ సీఎం గారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పున్నారు. వెహికల్స్ కూడా లేని పరిస్థితి అయితే వెహికల్స్ ఈరోజు ఇంచుమించుగా ఒక 2000 పైన వెహికల్స్ ఇవ్వడానికి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, ఈ ఏదైతే సర్వేలెన్సెస్కి గురించి సీసీ కెమెరాస్ కానీ, ఈ బాడీ వాన్ కెమెరాస్ కానీ, అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కానీ అన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా మా కనుసన్నల నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా సర్వేలెన్సెస్ అంత పటిష్టంగా చేస్తున్నాం. ఎందుకంటే అనుకోవచ్చు, దొంగ మమ్మల్ని ఎవడో చూడట్లేదని, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవడో చూడట్లేదు అనుకుంటుందంట. ఈరోజు అలాంటి పరిస్థితి ఏ దొంగకి కానీ ఏ హంతకుడికి కానీ ఉండకూడదనే ఉద్దేశంతో మొత్తం సర్వేలెన్సెస్ అన్నీ కూడా మొత్తం మేజర్ సిటీస్లో ముందు ఇమీడియట్గా పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్రైమ్ చేయడానికి వాడు క్రైమ్ చేసి అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేలోపు ఐడెంటిఫికేషన్ చేసుకొని మేము పట్టుకునే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చుకుంటున్నాం. దానివల్లనే ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా వితిన్ 24 to 48 అవర్స్లో నిందితులను పట్టుకోగలుగుతున్నాం. ఏంటి సార్ డీసీపీ గారు చూస్తున్నారు. ఏమా ఈగలు పెట్టాం ఈరోజు వరకు. మీరు ఈరోజు దేవుడి దేవాలయం మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, మంచిదే. కానీ లాస్ట్ 5 years గాంజా అంత పెరిగిపోయినా నాకు తెలిసి మీలో ఎవరు కూడా క్వశ్చన్ కూడా అడిగిన పరిస్థితి రాలేదు. వెరీ గుడ్. అందుకే నేను ఈ పాయింట్ గురించి మిమ్మల్ని అలా రచ్చగొట్టా, గ్యారంటీగా పడిపోయారు. నేనేమంటానంటే వాళ్ళు పెట్టడం కాదు, గౌరవ సీఎం అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అతను కూడా ఏ రోజు గాంజా మీద ఒక్క చిన్న రివ్యూని కూడా పెట్టుకోలే. ఈరోజు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గాంజా మీద దృష్టి పెట్టుకొని దాని మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాన్ని అనగదొక్కాలని ఈగల్ ఫామ్ చేసుకొని దానికి సెపరేట్ వింగ్ని ఇచ్చారు. ఈరోజు సెపరేట్ వింగ్ ఇచ్చారు. సెపరేట్ వింగ్ ఇచ్చి మెయిన్ మనకి ఆఫీస్ విజయవాడలో ఉన్నా కూడా సబ్ ఆఫీస్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీస్ అందరూ కూడా దిగిపోయారు, రంగంలోకి దిగారు. అవేర్నెస్ క్యాంప్స్ నిన్ననే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా ఒక డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక పోస్టర్స్ని కూడా రిలీజ్ చేశాం. మీరు అన్నట్టు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ చేయడానికి ఒకటి, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో కల్టివేషన్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడానికి డ్రోన్స్ని ఉపయోగించే పరిస్థితి ఉంది. డ్రోన్స్ని కూడా పంపించుకొని ఐడెంటిఫికేషన్ చేసుకొని అక్కడికి మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. మీ సహకారం కూడా మాకు కంపల్సరీ కావాలి, మీడియా సహకారం కూడా ఇవ్వండి. మేడం సిపి గారి విషయంలో అయితే మటుకి నిజంగా వైజాగ్ నగరంలో అరికట్టిందంటే డ్రగ్స్ విషయంలో అది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అవర్ సిటీ. థాంక్యూ సో మచ్. నాట్ ఓన్లీ గంజాయి, మిగతా విషయంలో కూడా మిగతా అన్ని సిపిలు కూడా అందరు సిపిలు కూడా అలా ఉంటే మనం షూర్ ఏముంది అంటే మేము అంటాం కదా, మా పని మేము చేసుకుంటున్నాం, అది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ అప్పుడు పరదాలు కట్టడానికి ఎవడో ఉండడు, అసలు గుర్తుంచుకోమనండి. మేడం లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ నుంచి 10 lakhs అబౌవ్ ప్యాకేజ్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ లో 1 lakh కి తగ్గించేశారు. సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లేదమ్మా, ఇందాకే దాని గురించి కూడా గౌరవ డీజీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆరోగ్య భద్రత ఆల్రెడీ వాళ్ళకి ఉంది. ఆరోగ్య భద్రతని ఎలా ఎన్హాన్స్ చేయాలి అన్న విషయం మీద కూడా మేము మాట్లాడుకొని వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ 2 లక్షల రూపాయలకి ఇంకొంచెం పెరిగితే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ప్రత్యేకంగా మేము చేస్తున్నాం. మీరు మొన్ననే అబ్జర్వ్ చేస్తే ఒక జీవో కూడా ఇచ్చాం. ఎవరైనా పోలీస్ చనిపోతే మనం ఖర్చులకని 25,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు అది ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు మొన్ననే జీవో కూడా రిలీజ్ అయింది. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోతే ఇమీడియట్గా ఫ్యామిలీకి సమాధి ఖర్చులకి 1 లక్ష రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటాం. విషయం ఏంటంటే ఇప్పుడు సిఐడికి అప్పచెప్పాము, సిఐడి నివేదిక ఇవ్వాలి, అందులో నా ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే
ఈ బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యింది అవన్నీ కూడా మీకు తేటతెల్లంగా సిఐడి ఆఫీసర్స్ కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వెరీ హ్యాపీ. ఈరోజు మన డీసీపీ గారు, అదేవిధంగా డిఐజీ గారు, సిపి గారు అందరూ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఆర్లో పోలీస్ స్టేషన్ ఎప్పటి నుంచో కూడా పెండింగ్లో ఉన్న ఇష్యూ మీ అందరికీ తెలిసి 2018లో అప్పుడు చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఏదైతే శంకుస్థాపన జరిగిందో అదే యాస్టీస్ మళ్ళీ ఈరోజు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మా అందరి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ జరగడం అనేది ఒక అదృష్టం కింద భావించాలి. అదేవిధంగా మనందరికీ తెలుసు ఈరోజు మన సిపి గారు కూడా ప్రత్యేకంగా ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అస్యూరెన్స్ సెల్ అని చెప్పి అసిస్టెన్సీ సెల్ అని చెప్పి ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తే యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి యాక్సిడెంట్స్ పెరిగిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఇన్సూరెన్స్లు వచ్చే పరిస్థితి కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్ సర్టిఫికేట్స్ ఇవ్వటం కానీ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ రావటం కానీ లేట్ అవ్వటం, అదేవిధంగా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, వాళ్ళకి ఎలాగ ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకొచ్చుకోవాలో కూడా తెలియక చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాక చాలామంది ఇబ్బందులు పడి వాటిని వదిలేసుకునే సందర్భాలు కూడా మనం చాలా చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇన్సూరెన్స్ల పరిస్థితి చూసుకుంటే చాలా తక్కువ మందికి ఇన్సూరెన్స్లు వచ్చినాయి. నాకు ఇందాక మన సిపి గారు కూడా ఒక నాకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. ఓవరాల్గా చూడాలంటే దగ్గర మనకి ఒక యావరేజ్ను ఒక 500 కేసెస్ నమోదైనాయి అనుకోండి, అందులోని ఒక 30కి 40కి మాత్రమే ఇన్సూరెన్స్ల అమౌంట్లు వచ్చే పరిస్థితి కనిపించా ఉంది యావరేజ్ అని చెప్పుకుంటే. అంటే అలాంటి బేస్ తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసుకొని ఎవరికైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎలాగైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాల్ చేస్తే వాళ్ళ ఫైల్ ప్రొసీజర్ ఎంతవరకు ఉంది, ఫైల్ ప్రొసీజర్ కూడా ఎంత టైంలో కంప్లీట్ అవుతుందన్న వివరాలు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళే ఒక మంచి పద్ధతి ఈరోజు ఇక్కడ ఇనిషియేషన్ తీసుకోవటం అనేది చాలా మంచి పరిణామం అండి. దానికి ప్రత్యేకంగా సిపి గారిని నేను అభినందిస్తున్నా. దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా 7995095793. ఈ టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మేము కూడా అన్ని చోట్ల కూడా ఎగ్జిబిట్ చేస్తాం. దీన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇస్తారు. వీటితో పాటు మనం ఏంటంటే తొందరగా కోర్టుకు వెళ్ళే విధంగా వాళ్ళకి ఎటువంటి పేపర్స్ కావాలో అవన్నీ కూడా ఇవ్వడం. ఇందాకే నేను కూడా డీజీపీ గారితో వీళ్ళందరితోనే డిస్కస్ చేశాను. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేస్తే కనుక వాళ్ళ డ్రైవింగ్లో ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది. మనం అందులో చూసుకుంటే నేను అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీ గారు యాక్సిడెంట్లో చనిపోతే ఏలూరు దగ్గర ఆయనకి ఈ రోజు వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన పరిస్థితి కనిపించలే. బికాజ్ మైనర్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ సిస్టంలో కూడా కొన్ని అమెండ్మెంట్స్ మనం చేయగలిగితే దాని మీద కూడా ఈరోజు గవర్నమెంట్ దృష్టి పెట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి బాధితులకు ఎవరికైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చే విధంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి రూల్స్ ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే కనుక గవర్నమెంట్ కూడా ఈరోజు ఇనిషియేషన్ తీసుకునే పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం మేజర్గా వైజాగ్ సిటీలో ఎక్కువగా యాక్సిడెంట్లు అన్నవి వైజాగ్ సిటీలోనే కాదు స్టేట్ లెవెల్లో వైజాగ్లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినవి అన్నది ఓవర్ స్పీడ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆటోలకు సంబంధించి కొంత ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మీరు కూడా ఈ ఆటోల విషయంలోనే మాకు కూడా కంప్లైంట్ చేసిన సందర్భం. ఈరోజు విశాఖపట్నం సిటీలో 4000 మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇంచుమించుగా 16 రోజుల నుంచి రోజుకి 250 మంది చొప్పున ట్రైనింగ్ అన్నది ఇక్కడ ఇప్పించి వాళ్ళకి కూడా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్గా ఈ గాంజా సరఫరా చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆటోల్లో చేసిన ఎటువంటి కేసులు పెడతారు, ఎలా ఆటోలు సీజ్ అయ్యి వాళ్ళు బతుకులు బదనాం అవుతాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఎటువంటి వాళ్ళు యాక్సిడెంట్లు చేసిన యాక్సిడెంట్స్ కూడా వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా కొంతమంది మాకు కూడా వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా మాకు కూడా చెప్పుకున్నారు. సో ఇవన్నీ కూడా మేము చాలా క్లియర్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ వైజ్గా మేము చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ అభినందిస్తున్నాం.